బాలుకి అదేవిధంగా ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా బాలనగర్ దళిత సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షుడు రాము, అడ్వైజర్ విల్సన్ గారు, ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ రమేష్, పింకీ, అదేవిధంగా మా తమ్ముడు గజాన్ శేఖర్, అదేవిధంగా మా దళిత ముద్దుబిడ్డ లక్ష్మణ ముందే కూర్చున్నాడు, లక్ష్మణ రవి స్టీఫెన్సన్, అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మిత్రులారా, ఈరోజు దేశవ్యాప్తంగా కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని ఒక పండుగ దినంగా మనందరం జరుపుకుంటున్నాం. ఇంతకుముందు తమ్ముడు పాడిన పాటలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్, బడుగు బలహీన వర్గాలు కాదు, ఈ దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి యొక్క శ్వాస అంబేద్కర్. అంత అద్భుతమైన రాజ్యాంగాన్ని మనకు అందించి ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం, లిఖితపూర్వక రాజ్యాంగం, సామాజిక పరిస్థితులు భవిష్యత్తులో 100-200 సంవత్సరాలకి ఏం జరగబోతుందో ముందుగానే ఊహించి, ఎలా జరగబోతుంది, ఎలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటామో ఊహించి రాసిన గొప్ప మేధావి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఏ గ్రామానికి పోయినా, ఏ రోడ్డు మీద పోయినా, ఎక్కడ చూసినా దేవుడి గుళ్ళు ఎన్ని ఉన్నాయో అంబేద్కర్ విగ్రహాలు అన్నీ ఉంటాయి. అన్ని కనపడుతున్నాడు. ఎక్కడ చూసినా భగవంతుని దర్శనం చేసుకోవాలంటే మనం గుళ్ళోకి వెళ్ళాలి, కానీ ఇక్కడ గుడికి వెళ్ళే పని లేదు. రోడ్డు మీద పోతూనే చూసుకుంటూ పోయింది. ఎందుకు పోలుస్తున్నామంటే, ఒక భగవంతుడు మనం పూజించి మనకు తెలియకుండా మనకు వరాలు ఇచ్చి తెలియకుండా మనకి ఏదో చేస్తారని నమ్మకం, కానీ మన కళ్ళ ముందే రాజ్యాంగాన్ని రాసి ఆ విశ్వాసాన్ని, ఆ నమ్మకాన్ని బలపరిచిన మానవమూర్తి అంబేద్కర్ గారు. మన కళ్ళ ముందున్న వ్యక్తి, కళ్ళ ముందు జీవించి ఒక రాజ్యాంగాన్ని రచించి గొప్ప మానవతావాది, సంఘ సంస్కర్త బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈరోజు ఇలాంటి వేదిక మీద పిలిచే అవకాశం ఇచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. నేను కాన్స్టిట్యూషన్ చదువుకున్నా, డాక్టర్ సత్యం చేరేమో ఎంఏలో పొలిటికల్ సైన్స్ చేశా, ఎల్ఎల్ఎంలో కాన్స్టిట్యూషన్ చదువుకున్నా. రాజ్యాంగం ఎంత అద్భుతంగా ఉంటుందంటే చదివే కొన్ని ఇంకా చదవాలనిపిస్తాం. ఎంతమంది రాజ్యాంగం ఇచ్చిన బుక్కులు తీసుకోబోతుంది, ఎన్నిసార్లు చదివినా మనకు అర్థం కాదు, ఎన్నిసార్లు చదివినా అర్థమైతే ఉంది. అదే గొప్పతనం, రాజ్యాంగం గొప్పతనం. అర్థమవుతుంది ఎలా అవుతుందో అర్థం కాదు కూడా అంతే. అందులో ప్రతి సెక్షన్, ప్రతి నిబంధన కూడా సామాజిక సాంఘిక పరిస్థితులు, దురాచారాల మీద, హక్కుల మీద, స్వేచ్ఛ మీద, అన్నిటి మీద ఈ ప్రజాస్వామ్య విలువలు పునాదులు నిలబెట్టే విధంగా అద్భుతమైన ప్రతులు మన రాజ్యాంగం. అలాంటి అవకాశం, ఇలా మన స్వేచ్ఛగా బతికే అదృష్టం కల్పించిన అంబేద్కర్ మనకు ఎప్పటికీ మనకి మానవ సమాజం, మన భారతదేశంలో ప్రతి వ్యక్తి రుణపడి ఉంటారు. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు కూడా అంత అద్భుతమైన రాజ్యాంగం 100% అమలు జరగల, కేవలం 20% అమలైంది, 80% అమలు కావట్లా. కులాల ఆధిపత్యం కావచ్చు, పెట్టుబడిదారుల వ్యవస్థ కావచ్చు, పెత్తందారి వ్యవస్థ కావచ్చు, ఏదైనా కానీ మన రాజ్యాంగాన్ని 100% అమలు చేయడం ఇంకా అద్భుతమైన ప్రపంచాన్ని, అద్భుతమైన భారతదేశాన్ని ఆవిష్కృతమైందని ఎటువంటి సందేహం లేదు. అందులో అమలు చేసిన రోజు ఈరోజు ఇంతకుముందు మిత్రుడు చెప్పాడు, రాజ్యాంగాన్ని టచ్ చేసి చూస్తామని. తమ్ముడు బాలుకు చెప్తున్నా, మనందరూ కూడా చెప్తున్నాం, రాజ్యాంగాన్ని మార్చడం కాదు, మార్చే ప్రక్రియ మొదలైంది ఆల్రెడీ. ఇంకోసారి ఈ దుర్మార్గమైన మోడీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చడానికి ఎటువంటి సందేహం లేదు. వాళ్ళు ఈరోజు 400 సీట్లు వస్తాయంటున్నారు. ఇక్కడ రాజకీయం మాట్లాడడం చెప్పుకోవాలి, తప్పదు, పరిస్థితులు చెప్పుకోవాలి. 400 సీట్లు మాకు కావాలి అంటున్నారు. 400 సీట్లు మనం ఇచ్చామంటే 300 సీట్లు ఇస్తే చూసాం. ఈ భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో 404 సీట్లు ఒక్కసారి వచ్చింది రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు. ఆ రోజు రాజీవ్ గాంధీ గారు దాన్ని దుర్వినియోగం చేయకుండా ప్రత్యేకంగా గ్రామీణ ఉపాధి, పంచాయతీరాజ్ చట్టాలు, విద్యా హక్కు, ఓటు హక్కు ఇవన్నీ తెచ్చాడు. కానీ వీళ్ళ చేతిలో రాజ్యాంగం మార్చితే అలా ఉండదు. తమ్ముళ్ళు, మనందరం మేల్కొనాల్సిన అవసరం ఉంది, మేల్కొనాలి. రాజ్యాంగాన్ని మార్చే ప్రక్రియ ప్రారంభమైంది. వాళ్ళు రాజ్యాంగం మెయిన్ స్పిరిట్ని మార్చుకున్నారు, లౌకికవాదాన్ని తీసేయబోతున్నారు. వాళ్ళ విధానాలు, వాళ్ళు మాట్లాడే తీరే మనకు కనపడుతుంది. కాబట్టి చదువుకున్న మేధావులు కులాలకి, మతాలకి, వర్గాలకు అతీతంగా ఈ ప్రజాస్వామ్యాన్ని గుడ్డలు పెట్టడానికి వ్యక్తుల్ని, వ్యవస్థల్ని దృష్టిలో పెట్టుకుని వాటిని సమూలంగా నాశనం చేసే ప్రక్రియ చదువుకున్న వ్యక్తులు మనల్ని సామాన్యంగా చేయగలుగుతారు. కాబట్టి అలాంటి అవకాశం వచ్చిన ఒక ఓటు హక్కు ద్వారా వచ్చింది. ఎన్నోసార్లు అంబేద్కర్ గారు చెప్తుంటారు, స్లోగన్ చూస్తుంటే అనేక చోట్ల, మీకు ఓటు హక్కు ఇచ్చింది నేను, మీరు బతుకులు మారుతాయని, అమ్ముకోమని కాదు అని.
మనం ఎప్పుడైతే ఓటు అమ్ముకుంటామో ఆ రోజే మన బతుకులు మార్చడానికి ఎవరు లేదు. అంత అద్భుతమైన రాజ్యాంగం ఉన్న, ప్రజాస్వామ్యం ఉన్న, ప్రపంచంలో పెద్ద ప్రజాస్వామ్య దేశమైనా కానీ మనం మారనప్పుడు వ్యవస్థను మార్చలేము. కాబట్టి మిత్రులారా, ఇలాంటి మంచి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పెట్టే ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ దళిత సంఘానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. మా ఇన్ఛార్జి బండి రమేష్ గారు, మా డివిజన్ ప్రెసిడెంట్ మధు కూడా వచ్చాడు. మా ఇన్ఛార్జి బండి రమేష్ గారు, మా క్యాండిడేట్ సునీత మహేందర్ రెడ్డి గారి ఈరోజు ప్రమాదంలో పడుతూ ఉంది. మరి అందరికీ ఇది చాప కింద నీరులాగా కనబడుతూ ఉంది, అందరికి కనబడతలేదు. లౌకికమైనటువంటి ఆ విధానంలో భారత ప్రజాస్వామ్యం అనేది వర్ధిల్లాలంటే లౌకికమైనటువంటి రాజ్యాధికారులు ఉండాలా, లౌకికమైనటువంటి రాజ్యం ఉండాలా. ఆ లౌకికమైనటువంటి రాజ్యాధికారం లేకుండా ఇందులోకి మతం అనేది వస్తూ ఉంది. కాబట్టి అది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 16కు వ్యతిరేకం. కాబట్టి దయచేసి మరొక్కసారి మీ అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రాజ్యాంగం అనేది, భారత రాజ్యాంగం అనేది ప్రమాదంలో ఉంది. ఆ రాజ్యాంగాన్ని మరి ప్రజాస్వామిక వాళ్ళందరూ కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం నిర్దేశాలను అందిస్తూ ఉన్నాడు. పటిష్టమైనటువంటి, దృఢమైనటువంటి, లిఖితపూర్వకమైనటువంటి రాజ్యాంగాన్ని అందించి ఆ రాజ్యాంగం ద్వారా మరి ఈ పరిపాలన వ్యవస్థ నడుస్తూ ఉంది. ఇలాంటి మంచి రాజ్యాంగం ఈరోజు ప్రమాదంలో పడుతూ ఉంది. నిజంగా ప్రమాదంలో పడుతుందా అంటే చాలామంది ఏం కాదు, అట్లా ఏమవుతుంది, అట్లా అవుతుందా, ఇట్లా అవుతుందా అంటే ఒకసారి మణిపూర్ చూడండి. మరి చెప్తా ఉన్నాం సంఘం. అంతేకాకుండా మహానుభావుల యొక్క జయంతులు, వర్ధంతులే కాకుండా ఇక్కడ ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి విషయాల మీద మరి లేదా మరి దళిత వర్గాలకు లేదా బహుజన వర్గాలకు జరిగినటువంటి అన్యాయాల మీద నిలదీస్తూ మరి నిరసన తెలియజేస్తూ గళాన్ని వినిపిస్తూ అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది మిత్రులారా. కాబట్టి అందులో భాగంగానే మరి ఈరోజు కూడా తెలంగాణ దళిత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి ఈ జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి కేవలం ఉత్సవాలకు, వర్ధంతులకు పరిమితమై మరి చాలామంది ఈరోజు అలా ఆ విధంగానే ఉంటూ ఉన్నారు. అర్థమవుతలేదు అంబేద్కర్ ఆలోచన విధానం.